విజయవాడలోని పలు ప్రాంతాల్లో యాంటీ నార్కోటిక్ టీం ఆధ్వర్యంలో గంజాయిపై స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. మాచవరం, గుణదల, సూర్యారావుపేట, కృష్ణలంక, భవానీపురంలో తనిఖీలు చేసిన అధికారులు 15 మంది నుంచి 90.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. చైన్ లింక్ ద్వారా ఒకరి నుంచి మరొకరికి పరిచయాలు ఏర్పడి అక్రమంగా గంజాయి క్రయ విక్రయాలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు సిపి రాజేంద్రబాబు ఆదేశాల మేరకు 100 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నామని, అతి తక్కువ కాలంలోనే పురోగతి సాధించామని అధికారులు తెలిపారు. Some of the areas are outskirts like Golapuri and Nagari. What is the action will be taken? మన సిపి గారి ఆదేశాల ప్రకారము ఈ యాంటీ నార్కోటిక్స్ మన టీమ్స్ అన్ని ఫామ్ చేయడం జరిగింది. మన విజయవాడ మరియు పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా సరే గంజా అనే వర్డ్ వినిపించకుండా ఎరాడికేట్ చేసే దిశగా ప్రతి పోలీస్ స్టేషన్ లెవెల్లో మరియు ఒక డీసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణలో చాలా టీమ్స్ అనేవి వర్క్ చేస్తున్నాయి. దానివల్ల ఈ కొద్ది రోజుల్లోనే మనము సాధించినటువంటి ఒక రిజల్ట్ మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాం. ఇక్కడ 15 మంది, వీళ్ళల్లో ఒకతను పింకీ రౌత్ అని ఒరిస్సాకు సంబంధించిన వ్యక్తి. ఇతను ఎలా చేస్తాడంటే అక్కడ లోకల్ గిరిజనుల దగ్గర గంజాయిని చాలా తక్కువ రేటుకు వెళ్ళి కొనుక్కొని వాళ్ళకు పండించడానికి కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తూ డబ్బులు ఇస్తూ వాళ్ళ ద్వారా పండిస్తూ వాళ్ళ దగ్గర గంజాయి తీసుకుని వచ్చేసి ఆ గంజాయిని మ్యాక్సిమం ఆంధ్రాకు సంబంధించినటువంటి ఇలాంటి వ్యక్తులకు అమ్మి వాళ్ళు ఇక్కడికి వచ్చేసి కాలేజీలో ఉన్నటువంటి స్టూడెంట్స్కు సొసైటీలో ఉన్నటువంటి యూత్కు వీళ్ళకి అమ్మేసి వీళ్ళు డబ్బులు సంపాదించుకుంటూ ఈ విధంగా సొసైటీని నాశనం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరినీ మొత్తం విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో కంప్లీట్గా ఎరాడికేట్ చేసే దిశగా ఫస్ట్ స్టెప్గా దీన్ని